టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మీడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్గా రికార్డులు చెబుతున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 7వ అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో లేకర్ ఓవర్కు సగటున 0.37 పరుగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ని పేరిట ఉంది. నాదకర్ని 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓవర్కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో నాదకర్ని 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మీడిన్లు ఉన్నాయి. ఆల్ టైమ్ రికార్డు. టెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన 4 వికెట్ల 15.5 ఓవర్లలో 5 పరుగులిచ్చి ఘనత సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మీడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ సజ్జద్ సగటు 0.41 కాగా, బంగ్లాతో మ్యాచ్లో సీల్స్ సగటు ఉమేష్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్ 1978 నుంచి టెస్ట్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేష్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఉమేష్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 21 ఓవర్లు వేసిన ఉమేష్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మీడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేష్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.